చూడు సావిత్రి, ఇంక ఈ డొంక తిరుగుడంతా అనవసరం. ఓపెన్ గా చెప్తున్నాను, విను. నా బర్త్డే నాడు ప్రవర్తనే నాకు నచ్చలేదు. తాగిన మైకంలో నేను కొంచెం అతిగా ప్రవర్తించుండదు. అయినా కానీ ఎలాంటి అబ్జెక్షన్ లేకుండా హ్యాపీగా ఎంజాయ్మెంట్ ఒప్పుకున్నావంటే దట్ షోస్ యువర్ క్యారెక్టర్. ఇంతకు ముందు కూడా మందితో పొందే నీలాంటి క్యారెక్టర్ లేని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఇంతకు ముందు కూడా ఎంతో మందితో ఆ అనుభవం పొందే ఉంటావు. నీలాంటి క్యారెక్టర్ లేని దాన్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. క్యారెక్టర్ ఎలాంటిదో తెలుసుకునే పుట్టావురా నువ్వు. ఛీ! నువ్విలా దిగులు పడుతుంటావనే వచ్చాను. నీకు చెప్పాను కదా అంత సీరియస్గా తీసుకోవద్దని. జీవితం అంటే ఇంతే, ఇలాగే ఉంటుంది. ఆ రాస్కెల్ని చెంపదెబ్బ కొట్టొచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నీకేనే చెప్పేది, జరిగిందంతా తలుచుకుంటూ ఇలా లోన్లీగా ఉంటే డిప్రెషన్ వచ్చేస్తుంది. జాగ్రత్త. ఎంత వద్దనుకుంటున్నా గుర్తుకొస్తుంటే నేనే చేయను. అంత సెన్సిటివ్నెస్ పనికిరాదు ఈ రోజుల్లో. టఫ్గా ఉండాలి, పరిస్థితులతో పోరాడాలి గాని భయపడి పారిపోకూడదు. పద, మ్యారేజ్ బ్యూరోకి వెళ్దాం. ఎందుకు? మంచి మ్యాచ్ కోసం నీ పేరు రిజిస్టర్ చేద్దామని. నాకింక మ్యారేజ్ మీద ఆసక్తి పోయింది. అదే వద్దంటున్నాను. అంతా నీలా ఆలోచిస్తే 300 మందికి పెళ్లిళ్ళే అవ్వవు. నేను చెప్పినట్టు చేస్తావా? నా దారిన నన్ను పొమ్మంటావా? పొమ్మంటే ఇక నేను నీ ఇంటికి రాను, నీతో మాట్లాడను. హేమా, దాట్స్ గుడ్. కమ్. ఓకే ఓకే ఓకే, నాకు ఇప్పుడు అర్థమైంది. సావిత్రి అనే అమ్మాయికి మంచి ఉద్యోగం కావాలి, అంతే కదా? ఏంటి పొద్దున్నే మందు కొట్టావా? మందా? నేనా? డబ్బులు ఎక్కడే? లేకపోతే ఉద్యోగం అంటావేంటి? పెళ్లి సంబంధం కావాలని 10 సార్లు చెప్పాను. సరే 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 సరే, ఇప్పుడు అర్థమైంది. మీకు ఒక మంచి పెళ్లి కొడుకు కావాలి, అంతే కదా? ఇది తీసుకొని కొట్టానంటే మొహం పచ్చడి అవుతుంది. పెళ్లి కొడుకు కావాల్సింది ఈమెకి. ఓహో, పేరు సావిత్రి. అర్థమైందా? అర్థమైంది అర్థమైంది. ఓకే మేడం, నేను వెంటనే ఒక మంచి సంబంధం చూసి మీ దగ్గరికి పంపించేస్తాను. పద సావిత్రి. తొందరగా పంపిస్తావు కదా? వెంటనే పంపించేస్తాను మేడం, మీరు వెళ్ళండి. ఇది ఎక్కడ గొడవరా బాబు? అమ్మయ్యా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏదో మంచి జాబ్ ఉందని మార్నింగ్ ఫోన్ చేశారు కదా, ఆ కంపెనీ అడ్రస్ ఇస్తారా? ఫోన్ చేశానా? అడ్రస్సా? ఏ కంపెనీ అబ్బా అది? ఇదిగో, ఇది కంపెనీ అడ్రస్. దీనికి వెళ్ళిపో 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 వెళ్ళిపో. ఆ A to Z ఏజెన్సీకి మ్యారేజ్ అలయన్స్ కుదర్చడంలో మంచి పేరుంది. ఇక చూసుకో, మన ఇంటి ముందు పెళ్లి కొడుకులు క్యూలో నిలబడతారు. చిపోవే.
ఎక్స్క్యూజ్ మీ. కొంపదీసి ఇప్పుడే ఎవరినైనా పంపించారా ఏంటి? నమస్తే అండి. మ్, నన్ను A to Z ఏజెన్సీ వాళ్ళు పంపించారు. రండి కూర్చోండి. థ్యాంక్ యూ. నా పేరు శ్రీకాంత్. నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. నన్ను ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. యూ విల్ నెవర్ రిగ్రెట్. బికాస్ బేసికలీ ఐఎమ్ అన్ ఇంజనీర్. ఓ అలాగా, దెన్ ఇట్స్ ఓకే. నన్ను టెంపరీగా తీసుకుంటున్నారా, పర్మనెంట్ గానా? టెంపరీగానా? మీ మాటలు మాకేం అర్థం కావడం లేదు. విషయం ఏంటంటే టెంపరీ అయితేనే ఒప్పుకుంటానని ఏజెన్సీ వాళ్ళకి ముందే చెప్పాను. పర్మనెంట్ వ్యవహారం అంటే మనకు కుదరదు. ఏ మిస్టర్, నీకేమైనా పిచ్చి పిచ్చిగా ఉందా? టెంపరీ ఏంటి? సారీ, మీరంత కోపం ఎందుకు తెచ్చుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇంతకంటే మంచి ఆఫర్ వస్తే నా దారి నేను చూసుకోవటంలో తప్పేముంది? అయినా ముందు మీరు నన్ను 4 రోజులు యూజ్ చేసుకుని చూడండి. పర్లేదు అనుకుంటే అప్పుడు మిగతా విషయాలు మాట్లాడుకోవచ్చు. వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? ఇంటర్వ్యూ చాలు, బయటికి నడు. గెట్ లాస్ట్. అదేంటండి, నేనేదో క్రైమ్ చేసినట్టు మాట్లాడుతున్నారు? అసలు మీకు నిజంగా హార్డ్వేర్ ఇంజనీర్స్ కావాలా, లేక అందరినీ ఫూల్స్ చేయడానికి పిలిపిస్తున్నారా? అసలు మీ ఇండస్ట్రీ కానీ ఆఫీస్ కానీ ఎక్కడా? కనీసం బయట ఫలానా కంపెనీ అన్న బోర్డు కూడా లేదు. ఓ మై గాడ్, ఎక్కడో పొరపాటు జరిగింది. చూడు మిస్టర్, నువ్వు వచ్చింది పెళ్లి చూపులకు కాదా? వాట్? పెళ్లి చూపులా? నేను ప్లేస్మెంట్ కోసం వచ్చాను. సారీ, ఇదంతా ఏజెన్సీ వాడు చేసిన బ్లండర్. ఈమె పేరు సావిత్రి. మ్యారేజ్ అలయన్స్ కోసం రిజిస్ట్రేషన్ చేయించింది. ఓ గాడ్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నేను ఈ సిటీకి వచ్చి వారం రోజులే అయింది. రాగానే వాడి దగ్గర జాబ్ కోసం, అద్దె ఇంటి కోసం 2000 కట్టి రిజిస్టర్ చేయించాను. ఛ, ఇంతవరకు అద్దె ఇల్లు లేదు, జాబు లేదు. హోప్లెస్ ఫెలో. అంత కన్ఫ్యూజన్ మాస్టర్ని నా జన్మలో చూడలేదు. మీకు అద్దెలు కావాలంటే ఈ పక్క పోర్షన్ ఖాళీగా ఉంది. అయితే దానికోసం ఆర్కే రియల్ ఎస్టేట్ వాడిని కలుసుకోవాల్సి ఉంటుంది. ఆ ఆఫీస్ అడ్రస్ చెప్పగలరా? ఈ పక్కన మెయిన్ రోడ్ మీద వాణి చంబర్స్ అని అడగండి. ఆ బిల్డింగ్ లో 2nd ఫ్లోర్. థ్యాంక్ యూ. సారీ ఫర్ ఎవ్రీథింగ్. ఇట్స్ ఓకే. ఓకే, బాయ్. పాపం భలే ఫీల్ అయ్యాడు కదా. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఇంతకు ముందే ఇంట్లో దిగాను. థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్. మీరు ఒక్కరే ఉంటున్నారా? యా, నాకు మ్యారేజ్ అయింది కానీ నా మిస్సెస్ రాదు. ఐ విల్ బి ఆల్ అలోన్. ఓహో, ఐ సీ. ఉంటానండి. దమ్ముంటే నా ఎదురుగా వచ్చి ఫైట్ చేయండి రా. నా దగ్గర డబ్బు లేకపోవచ్చు కానీ దమ్ముందిరా. ఐ గట్ కరేజ్. మ్యారేజ్ అంటే లైఫ్ లాగే ఫైర్ రా. 4 రోజులు సంసారం చేశాక ఎవరిని వెళ్ళిపోవడం కాదు. అదే సాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కంటే నీ అమ్మ నాన్న ఎక్కువైపోయారా నీకు? నా కంటలో ప్రాణం ఉండగా నీకు డైవోర్స్ ఇవ్వను. నువ్వు ఇంకొకని ఎట్లా పెళ్లి చేసుకుంటావో నేను చూస్తాను. సారీ మేడం, మా ఫాదర్ ఇన్ లా నన్ను బెదిరించడానికి గూండాలు పంపించాడు. అందుకనే కొంచెం అప్సెట్ అయ్యి మందు కొట్టాను. ముందు మీరు ఇంట్లోకి వెళ్తారా, లేదంటే పోలీసుని పిలవమంటారా? వద్దు మేడం, వెళ్ళిపోతాను. సాయిది. గుడ్ మార్నింగ్. ప్లీజ్ 5 నిమిషాలు టైం ఇవ్వండి. మీకు చాలా విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీరెవరు, నేనెవరు? మీరెందుకండి నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి? ప్లీజ్ గో అవే. సావిత్రి గారు, ప్లీజ్ ఒక్కసారి నేను చెప్పేది వినండి. మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడూ డిస్టర్బ్ చేయను. ఇట్స్ ఎ ప్రామిస్. ఏమిటండి మీరు చెప్పాలనుకున్నది? అక్కడ కూర్చొని చెప్పొచ్చా? కోపడకండి. ఓకే, నిలబడి చెప్తాను. ముందు నేను క్లారిఫై చేయదలుచుకుంది ఏంటంటే ఐ నాట్ ఎ డ్రింకర్. మీరు నమ్మాలి. మరి నిన్న రాత్రి? అదే చెప్పబోతున్నాను. నిన్న అలా బిహేవ్ చేయడానికి
ఓ కారణం ఉంది. ఒక దురదృష్టకరమైన ఫ్లాష్ బ్యాక్. ప్లీజ్ గో. ప్లీజ్, చాలా క్లుప్తంగా చెప్తాను. బేర్ విత్ మీ. ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు సాహితీ నేను ప్రేమించుకున్నాం. వాళ్ళు బాగా రిచ్, అందుకని మా పెళ్లికి అడ్డుపడ్డారు. అయినా మేము సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నాం. ఆ రోజు నుండి సాహితీ మదర్ ఫాదర్ పగబట్టి రకరకాల ట్రిక్స్ ప్లే చేసి సాహితీ మనసుని విరిచేశారు. సాహితీ విడాకుల కోసం నోటీస్ పంపేసరికి నేను తట్టుకోలేకపోయాను. ఆ డిప్రెషన్తో తాగుడు మొదలుపెట్టాను. దానివల్ల నా జాబ్ కూడా పోయింది. నిన్న సాయంత్రం సాహితీ వాళ్ళ ఫాదర్ మళ్ళీ గూండాలను పంపించి నేను విడాకులకు ఒప్పుకోపోతే నన్ను మద్దతు చేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. ఆవేశం, టెన్షన్ భరించలేక రాత్రి నేను తాగాను. బట్ ఐ ప్రామిస్ యూ, ఇదే ఆఖరిసారి. ఇంకెప్పుడు నేను తాగను. అంతే, ఇదే మీకు చెప్పాలనుకున్నది. ఓకే, బాయ్. హాయ్. ఏంటి ఆఫీస్కి రానన్నావు? ఒంట్లో బాలేదా? మార్నింగ్ నుంచి కొంచెం ఫీవరిష్ గా ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోయావా? చూద్దాం, ఒకరోజు భోజనం మానేస్తే అదే తగ్గిపోతుంది. ఊపిరి పీల్చడం మానేసినా తగ్గిపోతుంది. ట్రై చేయకూడదు? యా, ఐ ట్రై. నిన్న భగవంతుడు కూడా మార్చలేడు. పోవే. సావిత్రి గారు, సావిత్రి గారు, మేడం ఒకసారి తలుపు తీయండి. హలో సావిత్రి గారు, నేను శ్రీకాంత్ని. సావిత్రి గారు, హలో మేడం, తలుపు తీయండి. ఏంటండి? అయ్యో, ఏమైందండి? సావిత్రి గారు, ఒకసారి కడతారండి. సావిత్రి గారు, ఓ మై గాడ్, టెంపరేచర్ చాలా ఉంది. సావిత్రి గారు, సావిత్రి గారు. చూడమ్మా, ఓపెన్ యువర్ ఐస్. ఒక్కసారి కళ్ళు తెరవమ్మా. హలో, వెరీ గుడ్. ఇంకేం ప్రాబ్లం లేదు. ట్రీట్మెంట్కు బాగా రెస్పాండ్ అవుతున్నారు. థ్యాంక్ యూ డాక్టర్. వరీ అవ్వకండి. సావిత్రి, నిన్న మార్నింగ్ అన్కాన్షియస్ అయిపోయావట. శ్రీకాంత్ వెంటనే హాస్పిటల్లో చేర్పించడం మంచిదైంది. శ్రీకాంత్ అతనంత మంచివాడు అనుకోలేదు. పాపం, నిన్న పగలు రాత్రి తిండి తిప్పలు లేకుండా నిన్ను కనిపెట్టుకుని ఉన్నాడట. డాక్టర్లు చెప్పారు. హాస్పిటల్కి డిపాజిట్ కట్టడం, మందులు కొనటం అంతా అతనే. నాకింత సివియర్ ప్రాబ్లం ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు. ఒక్కసారే ముంచుకు రాలేదు. వారం రోజుల నుండి జ్వరం ఉన్నా గాని నువ్వు నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నావు. అతనేడి? నేనొచ్చాక వెళ్ళాడు. 2 రోజుల నుండి ఇంటికే వెళ్ళలేదట. ఓ గాడ్, ఐ ఓ హిమ్ ఎ లాట్. నెమ్మదిగా నెమ్మదిగా
మెల్లగా. ఈ జ్యూస్ తాగండి. ఇక నాకేం పర్వాలేదు, మీరు ఇంటికి వెళ్ళిపోండి. ఐ కెన్ మేనేజ్ నౌ. సారీ, మిమ్మల్ని ఇంటి దగ్గర నుంచి ఇక్కడ తీసుకొచ్చింది నేను. మళ్ళీ మిమ్మల్ని ఇంటికి చేర్చే బాధ్యత కూడా నాదే. జ్యూస్ తాగండి. సావిత్రి గారు, సావిత్రి ఓసారి లేవండి. సావిత్రి గారు, సావిత్రి గారు ఓసారి లేవండి. నెమ్మదిగా, నెమ్మది. ఇది వేసుకోండి. మీకు నేను చాలా రుణపడి ఉన్నానండి. ప్లీజ్ అలా మాట్లాడకండి. మీరు రెస్ట్ తీసుకోండి. మ్. మెల్లగా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మిమ్మల్ని డిశ్చార్జ్ చేశారు. ఇక మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు. మీరు రెడీ అవ్వండి, నేను వెళ్ళి ట్యాక్సీ తెస్తాను. మ్. రండి. సావిత్రి గారు, కొద్ది రోజులు మీరు రెస్ట్ తీసుకోండి. వంట పని కూడా వద్దు. మెస్ నుంచి నేను భోజనం తెస్తాను. ఇంకేం కావాలన్నా నిర్మోహమాటంగా నన్ను అడగండి. ఆఫ్టర్ ఆల్ వీఆర్ నేబర్స్. ఓకే, ఇక నేను వెళ్తాను. అన్నట్టు ఫ్లాస్క్ లో పాలున్నాయి, వాటర్ కూడా బిందెలు పట్టించాను. ఓకే. శ్రీకాంత్ గారు, ఎస్ ప్లీజ్. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియటం లేదు. మీకు నేను చాలా రుణపడి ఉన్నాను. నేను అలా అనుకోవటం లేదు. నేను చేసింది చాలా చిన్న హెల్ప్. నా ప్లేస్ లో ఎవరున్నా కూడా అలాగే చేస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. బాయ్. भरी दुनिया में कोई भी हमारा न हुआ, इस भरी दुनिया में कोई भी हमारा न हुआ, गैर तो गैर थे अपनों का सहारा न हुआ. हाय. హాయ్, వెల్కమ్. మీకు శుభవార్త. మా కంపెనీ వాళ్ళు నా జాబ్ నాకు ఇచ్చేశారు. అది హైదరాబాద్ బ్రాంచ్ లోనే. కంగ్రాచులేషన్స్. ఐఎమ్ రియలీ హ్యాపీ టు హియర్ దిస్. థ్యాంక్ యూ. గతాన్ని మర్చిపోయి కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలని ఆశగా ఉంది నాకిప్పుడు. నా ఆశ నెరవేరుతుందంటారా? ఎందుకు నెరవేరదండి? మంచి మనసున్న వాళ్ళకి తప్పకుండా మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ సపోర్ట్ చాలు. సావిత్రి, మీ కథ విన్నాక వంచింపబడిన మనిద్దరి జీవితాలకు సాపత్యం ఉందనిపిస్తోంది.
మళ్ళీ మనిద్దరం కొత్త జీవితాలు ప్రారంభించాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది. ఏమిటది? మనిద్దరం ఒకటైతే బాగుంటుంది. దయచేసి మీరు మరోలా భావించకండి. నేను మంచి మనసుతోటి మిమ్మల్ని నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను. మన మనసు మంచిదైతే అంతా మంచి జరుగుతుందని మీ అమ్మగారు అన్నారని మీరు అన్నారు కదా. సాహిత్యకు విడాకులు ఇవ్వడానికి నా కన్సెంట్ ఇచ్చేస్తాను. అయినా అదంతా తెలియ వరకు మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఓకే అంటే రేపే గుళ్ళో పెళ్లి, తర్వాత రిజిస్టర్ మ్యారేజ్. ఏమంటావు సావిత్రి? ఏంటండి ఇది? శ్రీకాంత్ ఇల్లేనా ఇది? అవునండి. అతను అరెస్ట్ చేయడానికి వచ్చాం. ఎందుకు? అతని భార్య సాహితి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. లైఫ్ అండ్ డెత్ పొజిషన్ లో హాస్పిటల్లో ఉంది. తన ఆత్మహత్యా ప్రయత్నానికి శ్రీకాంతే కారణమని లెటర్ కూడా రాసి పెట్టింది. శ్రీకాంత్ నేను కానమని లెటర్ రాసిందా? ఇంపాసిబుల్. ఐ వోంట్ బిలీవ్ ఇట్. అదంతా తర్వాత. నీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నాను, త్వరగా రెడీ అయ్యండి. సావిత్రి, డోంట్ పానిక్. మనం తేలిగ్గానే బయటపడతాం. ఇన్స్పెక్టర్ గారు, నేను పోలీస్ స్టేషన్కి వస్తాను. మీరు అక్కడికి వచ్చి చేయగలిగింది ఏమీ లేదు. దానికి బదులు అతని జామీన్ మీద విడిపించడానికి మీరు ఏర్పాట్లు చేసుకోండి. దట్ విల్ బి మోర్ వైజర్. అలాగేనండి. పదండి. శ్రీకాంత్, నేను పోలీస్ స్టేషన్కి వస్తాను. పర్వాలేదు, నువ్వు వెళ్ళు. వెళ్ళు. సావిత్రి, అరెస్ట్ అయిన 4 గంటలను విడిపించామంటే ఐఎమ్ రియల్లీ థ్రిల్డ్. అసలు సాహితీ ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలనుకుందో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. వాట్ ఎవర్ షీ వాంటెడ్ షీ గాట్ ఇట్ కదా. నేను అదే ఫజిల్ అవుతున్నాను. ఈ రోజే వైజాగ్ వెళ్ళి ఆమెతో ఒకసారి మాట్లాడి రావాలనుకుంటున్నాను. శ్రీకాంత్, ప్లీజ్ డోంట్ డూ దట్. నువ్వు మళ్ళీ ఫర్దర్ ప్రాబ్లమ్స్ లో ఇరుక్కుంటావేమని నాకు చాలా భయంగా ఉంది. నేను సాహితీతో మాట్లాడాలనుకుంటోంది ఈ కేసు నుంచి బయటపడటానికి, మన మానాల మనని హ్యాపీగా బతకనిమని చెప్పడానికి, అంతేకాని ఆమెను నిందించడానికి కాదు. ప్లీజ్ అండర్స్టాండ్ మీ. సరే, నీ ఇష్టం. ఎందుకు వచ్చాడు ఇక్కడికి? ఆగండి, నేను వచ్చిన సాహిత్యతో మాట్లాడటానికి. ఇక సాహితీకి నీకు ఎలాంటి సంబంధం లేదని ఒకసారి చెప్పాను. గెట్ అవుట్. ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. ఏంట్రా నువ్వు మాట్లాడేది? అయినా ఇక్కడికి నువ్వు ఎందుకు వచ్చావు?
రేయ్, మర్యాదగా బయటకు పోతావా లేక సెక్యూరిటీని పిలవనా? సెక్యూరిటీ! డాడీ నేను అతనితో మాట్లాడతాను. వద్దు సాహితి, ఇలాంటి వాడితో మాట్లాడడం కూడా ప్రమాదమే. డాడీ మీరు కాసేపు బయటికి వెళ్తారా? అతన్ని నన్ను వెళ్ళమంటారా? నేనేం అన్యాయం చేశానని నన్ను అరెస్ట్ చేయించావు? నీ ఆత్మహత్యకు నేనే కారణమని ఎందుకు ఉత్తరం రాయాల్సి వచ్చింది? నా జీవితాన్ని సర్వనాశనం చేసిన చాలక నన్ను జైలు కూడా పెట్టాలనుకుంటున్నావా? నీ మాటలు నాకేం అర్థం కావట్లేదు. డ్రామాలొద్దు. నిన్ను బతిలాడటానికో గతం డిస్కస్ చేయడానికో నేను రాలేదు. నీకో విషయం చెప్పడానికి వచ్చాను. నేను మన మధ్య జరిగిందంతా ఒక పీడకలలా మర్చిపోయి కొత్త జీవితం స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. దయచేసి నా జోలికి రాకు. పోలీసులు నా మీద పెట్టిన కేసుని వెంటనే విత్డ్రా చేసుకోవాలి. అలా జరగకపోతే నేనేం చేస్తానో ఎలా ప్రవర్తిస్తానో నాకే తెలీదు. ఇంకో విషయం, నువ్వు కోరినట్టు డైవోర్స్ ఇవ్వడానికి నా కన్సెంట్ కూడా కోర్టుకి కన్వే చేశాను. కనుక లెట్ us part as ఫ్రెండ్స్. ఓకే, గుడ్ బై. ఏమంటున్నాడు? బెదిరిస్తున్నాడా? ఛీ! మిమ్మల్ని డాడీ అని పిలవటానికి కూడా నాకు అసహ్యంగా ఉంది. ఎందుకంత చీప్ గేమ్స్ ఆడుతున్నారు? ఇంతకాలం మీరు మమ్మీ చెప్పిన అబద్ధాలన్నీ నిజమని నమ్మి శ్రీకాంత్ని చాలా మీన్గా ట్రీట్ చేశాను. అతనికి శారదకు సంబంధం ఉందన్న విషయంలో నిజం లేదని, అదంతా శారదతో కేవలం మీరు ఆడించిన నాటకం అన్న విషయం నాకు తెలియబట్టే నేను సూసైడ్కి ప్రయత్నించాను. అయినా నా ఆత్మహత్యను కూడా ఒక దొంగ లెటర్ సృష్టించి శ్రీకాంత్ని జైలు పాలు చేయించడానికి ఉపయోగించుకున్నారంటే ఐ హేట్ యు. ఐ హేట్ మమ్మీ. ఐ హేట్ మై లైఫ్. సాహితీ మాటలు బట్టి చూస్తుంటే ఆమె మనస్ఫూర్తిగా డైవర్స్ కోరుతున్నట్లు నాకు అనిపించడం లేదు. నేను నీలాగే సాహితి ఇన్నోసెంట్ అనుకున్నాను. ఏదో ఒకరోజు మళ్ళీ ఇద్దరు ఒకటవుతామని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ డైవోర్స్ నోటీస్ వచ్చాకే నాకు అర్థమైంది, షీఈ్ మీన్. అదే నిజమైతే నిన్ను పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పినప్పుడు ఆమె ఎందుకు షాక్ అవుతుంది? దాని అర్థం అదంతా ఆమెకు తెలియకుండా జరిగిందనేగా. కొంచెం లీజర్గా ఈ విషయాలన్నీ ఆలోచించి సాహితీతో మాట్లాడితే ఫ్యాక్ట్స్ అన్నీ బయటికి రావచ్చు. ఏమంటావు శ్రీకాంత్? మళ్ళీ సాహిత్తో మాట్లాడటమా? నో, ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఐ హావ్ క్లోజ్ దట్ చాప్టర్. శ్రీకాంత్,
ఎక్స్క్యూజ్ మీ, ఏమండి? శ్రీకాంత్ ఉండేది ఇంట్లోనేనా? అవును, మీరెవరు? సాహితి, శ్రీకాంత్ భార్యని. ఓ, మీరా? ప్లీజ్ కమ్ ఇన్. రండి, కూర్చోండి. మంచినీళ్ళు తీసుకోండి. శ్రీకాంత్ ఆఫీస్ పని మీద చెన్నై వెళ్ళారండి. రేపు మార్నింగ్ కానీ రారండి. అలాగా? మీరు ఆయన్ని కలుసుకోవటం అంత ముఖ్యమైతే ఆయన వచ్చే వరకు మీరు ఇక్కడే ఉండొచ్చు. యూఆర్ ఆల్వేస్ వెల్కమ్. మాట్లాడటం అవసరమే. అన్నట్టు మీరెవరో తెలుసుకోవచ్చా? శ్రీకాంత్ భార్యని. అన్నట్టు మీరెవరో తెలుసుకోవచ్చా? శ్రీకాంత్ భార్యని. శ్రీకాంత్ భార్య? అంటే శ్రీకాంత్ కొద్ది రోజుల క్రితం మ్యారేజ్ చేసుకున్నాం. అంతా అనుకోకుండా జరిగిపోయింది. ప్లీజ్ బాధపడకండి. మీకు తనకు మధ్య ఏర్పడ్డ అగాధం ఎప్పటికీ పోడదని శ్రీకాంత్ ఫీల్ అయ్యాడు. వెంటనే కొత్త జీవితం ప్రారంభించకపోతే తను పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతానని భయపడ్డాడు. నిజంగా అలా జరిగుండేది కూడా. నేను చేసిన తప్పుకి ఈ శిక్ష అనుభవించక తప్పదు. తప్పదు. ఇది నాకు తగిన శాస్తే. ఇక నేను వెళ్తానండి. సాహితి గారు, మీతో కొంచెం మాట్లాడొచ్చా? ఏ విషయం? మీరు వెల్ ఎడ్యుకేటెడ్ అయ్యండి ప్రేమించి పెళ్లి చేసుకున్న శ్రీకాంత్ని ఎలా మిస్అండర్స్టాండ్ చేసుకున్నారండి? మీ ఇద్దరి మధ్య ఇంత అగాధం ఏర్పడుతుంటే ఎందుకు అడ్డుకోలేకపోయారు? అదంతా ఒక పీడకలలాగా జరిగిపోయింది. శ్రీకాంత్ విషయంలో నేను చాలా పాజిటివ్ గా ఉండేదాన్ని. ఆ వీక్నెస్ మీదే మా మమ్మీ డాడీ ప్లే చేశారు. శ్రీకాంత్ కి అతని కొలీగ్ శారదకు మధ్య ఎఫ్ఐఆర్ ఉన్నట్టుగా నన్ను భ్రమింపచేశారు. ఆ ఆవేశంలో వాళ్ళు చెప్పినట్టల్లా ఆడాను. నా కన్ను నా వేలితోనే పొడుచుకున్నాను. జరిగిందంతా తెలిసాక ప్రాయశ్చిత్తంగా ఆత్మహత్య చేసుకొని చనిపోవాలనుకున్నాను. అది విఫలమైంది. మీరు మ్యారేజ్ చేసుకున్న విషయం తెలియక శ్రీకాంత్ని క్షమాపణ వేడుకొని నా జీవితాన్ని తిరిగి చక్కదిద్దుకోవాలని ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు ఇప్పుడు దానికి అవకాశం లేదు. ఐమ్ సారీ. నా వల్ల మీకు అన్యాయం జరిగింది. నేను అలా అనుకోవటం లేదు. ఇది నా ఫేట్ అంతే. ఇక నేను వెళ్తాను. మరి శ్రీకాంత్ని కలుసుకోవడం? ఇక అతన్ని కలుసుకోవటం మీనింగ్లెస్. జరిగిన దానికి తప్పు నాదేనని, నేను రిపెంట్ అవుతున్నానని అతనికి తెలియచేస్తాను. అంతవరకే. ఉంటాను. 1 minute.
మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. తను తప్పు చేసిందంట, కానీ ఇప్పుడు పశ్చాత్తాపడుతుందంట. హూ కేర్స్? ఇంతకాలం నేను అనుభవించిన హ్యూమిలేషన్ సంగతి ఏంటి? ఏదో ఒక ఆశ్రమంలో చేరిపోతుందట. ఆశ్రమంలో పోనీ ఇవన్నీ నాకెందుకు చెప్పడం? బీ కూల్ శ్రీకాంత్. క్షమాపణ అందరూ అడగలేరు. తప్పు చేశామని జెన్యూన్ గా ఫీల్ అయిన వాళ్ళే అడగగలుగుతారు. అది వాళ్ళ హక్కు. మేబీ. అయినా సాహితీ గురించి మనం ఇంతగా మాట్లాడుకోవటం, డిస్కస్ చేసుకోవటం అనవసరం. దయచేసి పదే పదే ఆమె టాపిక్ తీసుకురావద్దు. సావిత్రి, నువ్వు చూడాలని కలగన్నావు కదా అరుంధతి నక్షత్రాన్ని. పద, ఇవాళ స్పష్టంగా కనిపిస్తుంది. రా చూపిస్తాను. అది చూడాలనే కల ఎప్పుడో కరిగిపోయింది. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఎనీమోర్. వండర్ఫుల్. నీ గర్ల్స్ సైకాలజీని స్టడీ చేయడం ఎవడి వల్ల కాదు. నిజమేనేమో. అందుకే ఎంత ప్రయత్నించినా నేను సాహితీ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను. సావిత్రి ప్లీజ్, ఇంకా పేరు గుర్తు తెచ్చుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. నా లైఫ్ లో సాహితీ ఒక క్లోజ్ చాప్టర్ అని నేను చెప్పాను కదా. కానీ నా లైఫ్లో ఇప్పుడే సాహితీ చాప్టర్ ఓపెన్ అయింది. సాహితీని పట్టించుకోకుండా లైఫ్ లాంగ్ గిల్టీనెస్ ని నేను భరించలేను. ఐఎమ్ నాట్ దట్ స్ట్రాంగ్ శ్రీకాంత్. నీ మాటలేవి నాకు అర్థం కావట్లేదు. అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? సాహితీని క్షమించి తిరిగి నీ దాన్ని చేసుకోవటం న్యాయమని నాకు అనిపిస్తోంది. సావిత్రి, వాట్ నాన్సెన్స్ యు ఆర్ స్పీకింగ్? నాన్సెన్స్ కాదు, అన్నీ ఆలోచించే మాట్లాడుతున్నాను. సాహితీని ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. ఎంత వద్దనుకున్నా కాదనుకున్నా నీ మనసులో సాహితీ రూపం ఎప్పటికీ జరగదు. సాహితీ పరిస్థితి కూడా అంతే. నువ్వు కాదంటే ఆమె జీవితం మూడువారిపోవాల్సిందే. జీవితాంతం ఒంటరిగా కృంగి కుసించాల్సినంత తప్పు సాహితీ ఏం చేసింది? అందుకే మీరిద్దరూ ఒకటవ్వాలని కోరుకుంటున్నాను. ఇట్స్ అబ్సర్డ్ అండ్ ఇంపాసిబుల్. మనం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఓకే? శ్రీకాంత్, నేను క్షమించడానికి తప్పే చేశాను. నా తప్పు తెలుసుకునేసరికి ఆలస్యం అయిపోయింది. అయినా నువ్వు క్షమించాను అని ఒక్క మాట అది వరకటి అనురాగంతో చెప్తే ఇక ప్రశాంతంగా ఏ ఆశ్రమంలోనూ జీవితం గడుపుతాను. నా హృదయంలో నువ్వుండగా మరో వ్యక్తిని నా జీవితంలోకి ఆహ్వానించలేను. అది నా వల్ల కాని పని. శ్రీకాంత్, ఏమిటి ఆలోచిస్తున్నావు? కాఫీ తీసుకో. ఎందుకో చాలా డిస్టర్బ్డ్ గా ఉన్నాను. శ్రీకాంత్, నీ మనసులో అలజడికి కారణం నేనేనని నాకు తెలుసు. కానీ నేను నిస్సహాయరాల్ని. మన ముగ్గురు ఆనందంగా ఉండాలనేదే నా ఈ తపన. ప్లీజ్ శ్రీకాంత్, ట్రై టు అండర్స్టాండ్ మీ. శ్రీకాంత్, ఇదే మనకు ఆఖరి రాత్రి. సాహితీ ఇచ్చిన గడువు ఈ రాత్రితో ముగుస్తుంది. రేపే నువ్వు ఆమె దగ్గరికి వెళ్ళిపోవాలి. సావిత్రి, ప్లీజ్ స్టాప్ దిస్ నాన్సెన్స్. ఏ స్త్రీ అయినా భర్తను కట్టిపడేయాలని ప్రయత్నిస్తుంది. నువ్వేమో
బలవంతంగా నన్ను సాహితీ దగ్గరికి వెళ్ళమంటున్నావు? ఆర్ యూ ఇన్ సెన్సెస్? సావిత్రి, ఏమిటిది? నన్ను ఎందుకు ఇలా హింసిస్తున్నావు? శ్రీకాంత్, నా జీవితంలో నేను ఇంతవరకు ఎవరిని ఏమీ అడగలేదు, కానీ నిన్ను ప్రాధేయపడి అడుగుతున్నాను. నా కోరిక మన్నించు శ్రీకాంత్, ప్లీజ్. సావిత్రి, నేనేం మాట్లాడాలో నాకే తెలియట్లేదు. ఏమీ మాట్లాడదు శ్రీకాంత్. ఈ ఒక్కరోజు నన్ను మాట్లాడి. నీ నుంచి నాకు కావాల్సింది నిశ్శబ్దం, ఒక జీవితకాల నిశ్శబ్దం, అంతే అంతే. శ్రీకాంత్, ట్రైన్కి టైం అవుతుంది. నిన్ను వదిలి వెళ్ళటం నాకు ఇష్టం లేదు. దయచేసి నేను నిర్ణయం మార్చుకో. సాహితీ కోసం నువ్వు త్యాగం చేశాననుకుంటున్నావు, కానీ నాకు అన్యాయం చేస్తున్నావు. ఇది అన్యాయం కాదు. ఇంకొకరు సొత్తుని నాది అని అనుకునే అధికారం నాకు లేదని ఫీల్ అవుతున్నాను. మరి నీ జీవితం మాటేంటి? ఆ ఆసక్తి ఎప్పుడో పోయింది. ఇప్పుడు జీవితం గురించి ఆలోచించడం మానేశాను. ప్లీజ్ శ్రీకాంత్, ట్రైన్కి టైం అవుతుంది, పద. సరే, వెళ్తాను. నేను వెళ్ళిపోవటం వల్లే నువ్వు హ్యాపీగా ఉంటానంటే ఇట్స్ ఓకే. వెళ్తాను. బీ హ్యాపీ. బాయ్. भरी दुनिया में कोई
भरी दुनिया నువ్వు చాలా తిక్కదానివి. ఓల్డ్ ట్రెడిషన్స్ మోడర్న్ లైఫ్ మధ్య ఇమంటే నీకు చేత కావడం లేదు. ఎవరైనా చేతికి దొరికిన అందమైన జీవితాన్ని ఇలా పాడు చేసుకుంటారా? టాపిక్ మార్చకూడదా? సరిగ్గా నేను ఆ టైంకి రాకపోయి ఉంటే ఆ అన్కాన్షియస్ స్టేజ్ నుండి పైకి వెళ్ళిపోయేదానివి. హలో డాక్టర్, చెప్పండి, నేను హేమన్ మాట్లాడుతున్నాను. అలాగా, థ్యాంక్ యూ. ఏమంటున్నారు డాక్టర్ గారు? కంగ్రాచులేషన్స్ చెప్పాలో కండోలెన్సెస్ చెప్పాలో నాకు అర్థం కావడం లేదే. నువ్వు తల్లి కాబోతున్నావు. ఏంటి, ఆ వార్త నీకు అంత ఆనందాన్ని కలిగించిందా? అవును హేమా, నాకెంత ఆనందంగా ఉందో నేను మాటల్లో చెప్పలేను. ఎందుకో తెలుసా, నేను ఇప్పుడు ఒంటరిదాన్ని కాను. ఒంటరితనం నన్ను ఇంకేమీ చేయలేదు. ఎందుకంటే నా పాప నాకు తోడుగా ఉంటుంది. ఆ తోడు జీవితాంతం ఉంటుంది. నేను అంతిమ శ్వాస వదిలేంత వరకు. ఇంతకన్నా మంచి వార్త నువ్వేం చెప్పగలవు? అందుకే కంగ్రాచులేషన్స్ చెప్పు. కండోలెన్సెస్ చెప్పాల్సింది పిరికి వాళ్లకు, నాకు కాదు. అవును, నీ మాట నిజమే. నువ్వు ఇక ఒంటరిదానివి కాదు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఇక నుంచి ఈ పాట కూడా వినదలుచుకోలేదు నేను. అంత హ్యాపీగా ఉంది నాకు.